వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అన్న సాంగ్ ఉన్న ఏకైక కూరగాయ వంకాయ. మరి అలా ఉంటుంది వంకాయ రుచి. ముఖ్యంగా గుత్తి వంకాయ కూరను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వేడి వేడి అన్నంలోకి గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అయితే మంచి వంకాయ కొని తీసుకువస్తేనే సరైన రుచి లభిస్తుంది. అయితే వంకాయ ఒక్కోసారి చేదు రుచి కూడా వస్తుంది. దీంతో కూర మొత్తం పాడవుతుంది. మార్కెట్ నుంచే వంకాయల్ని కొని తీసుకువచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చేదు నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని వంకాయలు పురుగులు కూడా ఉంటాయి. మంచి వంకాయల్ని మార్కెట్ నుంచి ఎలా కొనాలో చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. వంకాయను కొనుగోలు చేసేటప్పుడు ముందుగా చూడాల్సింది దాని బరువు. వంకాయ దాని పరిమాణానికి చాలా బరువుగా అనిపిస్తే అందులో ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఉండే అవకాశం ఉంది. అధిక గింజలు కలిగిన వంకాయ వండినప్పుడు తరచుగా చేదుగా ఉంటుంది. అంతేకాకుండా పీచు ఆకృతిని కలిగి ఉంటుంది. ఇలాంటి వంకాయలతో కూర వండితే రుచి మొత్తం పాడవుతుంది. అందుకే వంకాయల్ని కొనే ముందు చేతితో ఓసారి చెక్ చేయండి. బరువుగా ఉన్న వంకాయల్ని కొనకండి. బరువు తక్కువ ఉన్న వంకాయల్ని కొనాలని చెప్తున్నారు. మీరు వంకాయను కొనేటప్పుడు దానిని తేలిగ్గా నొక్కండి. ఇలా దాన్ని గట్టిదనాన్ని చెక్ చేయండి. వంకాయను నొక్కినప్పుడు దాని చర్మం వెనక్కి వెళ్తే విత్తనాలు తక్కువగా ఉన్నాయని అర్థం. వంకాయ చర్మం చాలా ముదురుగా ఉంటే మాత్రం ఎక్కువ విత్తనాలు ఉన్నాయని అర్థం చేసుకోండి. అంతేకాకుండా పురుగుల సంకేతం కావచ్చు. వంకాయలు కొనేటప్పుడు చేతికి తేలికగా మృదువైన చర్మం ఉన్న వాటిని మాత్రమే కొనండి. మార్కెట్ లో కొనే ముందు వంకాయ కాడపై కూడా ఓ లుక్ వేయండి. వంకాయ కాడ అంటే కొమ్మ ఆకుపచ్చగా తాజాగా ఉంటే అది మంచిదని అర్థం. అంటే తాజాగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎండిన ముడతలు పడిన లేదా నల్లటి కాండాలు కలిగిన వంకాయని నివారించాలి. తొక్కపై ముడతలు, కోతలు లేదా మచ్చలు ఉంటే వంకాయలు తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయని అర్థం.